నమస్కారం అందరికీ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు బాల త్రిపుర సుందరి ఉపాసకులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అయిన ఆర్బీ సుధా గారు. మరి డిసెంబర్ వచ్చేసిందంటే అందరం జనవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. జనవరి అంటే న్యూ ఇయర్, న్యూ ఫీలింగ్స్. కాబట్టి ఈ జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది, ద్వాదశ రాశులు తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం మేడం గారికి తెలుసుకుందాం పదండి. మేడం, మనం ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేసాము. ఇయర్ ఎండింగ్ వచ్చేసామంటే జనవరి, అందరూ న్యూ ఇయర్ ఫలితాలు అంటే ఫస్ట్ జనవరితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి జనవరి గురించి అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ముందుగా రాశిఫలాలకి వెళ్లే ముందు అసలు జనవరిలో ఏ ప్లానెట్స్ ఎలాంటి పొజిషన్స్ లో ఉన్నాయో ఒకసారి వివరించండి. నువ్వు గోచారం అడుగుతున్నావు, కరెక్టే. మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నా గోచారం మాట్లాడుకుంటాము. ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మనం మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము. రాహుతో మొదలెడుతున్నాను నేను. సో రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిట్ గ్రహం మనకి గురు గ్రహం. గురు ఏమో మనకి వృషభంలో ఉన్నారు, కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రించి ఉన్నారు అన్నమాట. అలాగే ఏంటంటే శని మనకి కుంభశని కుంభంలో ఉన్నారు, కానీ మంచిది ఏంటంటే ఆయన డైరెక్ట్ గా వచ్చేస్తారు, అంటే డైరెక్ట్ మోషన్ లో ఉన్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి. శుక్రుడేమో మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జనవరి 2025 కి ఆయన మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేసాము. మార్స్ ఏంటంటే మన కుజుడు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు. అది జూన్ వరకు అలాగా స్తంభించిపోయి ఉన్నారు అనమాట. కొంచెం ప్రస్తుతం స్తంభన అంటే ఏంటంటే నీచ స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు. అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట. అదే ఈ మంత్ ఎండ్ కి 21st Jan కి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం కమర్షియల్ గ్రహం. అలాగే బుద్ధికి ఇంటెలెక్ట్ కి కూడా ఆయన్నే మనం చూస్తూ ఉంటాం జాతకంలో. బుధ గ్రహం మనకి 4th Januaryకి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృచ్చికంలో ఉన్నారు. 4th Januaryకి ఏంటంటే ధనుస్కి వెళ్తున్నారు అనమాట. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారు అనమాట. సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం సూర్యగ్రహం. చంద్రుడు అందరికీ తెలుసు 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారు. సూర్యగ్రహం మనకి తెలుసు ఆయనకి సంక్రమణ జరగబోతోంది. అంటే ఏంటి, January 14th. దాన్నే ఏంటంటాం మనం, ఎక్కడి నుంచి ధనుస్ నుంచి మకరానికి వెళ్తున్నారు ఆయన. సో దాన్ని మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము. అందరికీ తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుందని తెలుసు. అది ఎప్పుడు జరుగుతోంది, 14th Januaryకి జరుగుతోంది అనమాట. సో ఇవన్నిటిని పట్టే మనం ఈ గ్రహ స్థితిని పట్టే ఈ నెల January 2025కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట. ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాశి అంటాం అనమాట. సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ కొన్ని చూసుకున్న తర్వాత మనం ఒక రెమెడియల్ మెషర్స్ కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా ఏ గ్రహం చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఉత్తి రాశి ఫలితాలే మాట్లాడుకోగలం, ఎందుకంటే అవే జనరల్. అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేము కనుక రాశి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో జనవరిలో ఏంటంటే కొన్ని రాశుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము. అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెలంతా మనం సన్ గాడ్ అంటే ఏంటంటే సూర్యభావానికి చేసుకోవడం చాలా మంచిదన్నమాట. పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా సంక్రమణం జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి. అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి. అలాగే బాగా డబ్బు సంపాదించాలి, అంటే సంపద రావాలి, మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంతా ఆదిత్య హృదయం చదువుకోవడం, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాశుల వారికిను పరిహారాలు మళ్ళీ వినిగా మాట్లాడుకుందాం. మేడం, మరి వృషభ రాశి వారికి కొత్త సంవత్సరం జనవరిలో ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి. తప్పక వృషభ రాశి వాళ్ళకి కూడా కొంతవరకు అన్ని మిశ్రమ ఫలితాలే బాగుంటుంది వీళ్ళకి.
ఎందుకంటే స్టార్టింగ్ అప్పుడే వాళ్ళకి సెకండ్ లార్డ్, యాక్చువల్గా సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ అంటే లక్ అనేది షైన్ అవుతుంది అనమాట. అంతేంటి ఎదురుకుండా మనకి బుధుడు ఉన్నాడు 7th house లో. అలాగే ఏంటంటే వృషభంలోనే మనకి జూపిటర్ ఉన్నారు, అంటే 11th లార్డ్ ఉన్నారు. రిట్రోగ్రేషన్ ఉన్నప్పటికీ కూడా లాభం అనేది వీళ్ళకి చేకూరుతుంది చేసే పనిలో. అంటే శ్రమ అనేది అధికమే ఉంటుంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి కూడా మనకి 10th house లో ఉన్నారు, వీనస్ శనితో పాటు ఉన్నారు అనమాట. శని ఎప్పటికైనా ఏం చేస్తారు, బాగా పని చేయిస్తారు, శ్రమ అనేది అధికమిస్తారు. అంటే ఏంటంటే కెరీర్ డెవలప్మెంట్ అనేది బాగా అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే పై వాళ్ళ మన్నన పొందుతారు. అండ్ బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. బాధ్యత ఎక్కువ అయినప్పటికీ వీళ్ళకి సంపాదించే దారి అవన్నీ కనిపిస్తాయి. ఇన్కమ్ ఇంక్రీజ్ చేయడానికి దారి అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది అంటే ఖర్చుల గురించి మాట్లాడుకుంటాం. అంటే ట్రావెలింగ్కి ఖర్చు పెడతారు. అలాగే పిల్లల పై చదువులకు కానీ లేకపోతే ఎడ్యుకేషన్ రంగం మంచి ఖర్చులు, శుభ ఖర్చులు అని చెప్తాము, శుభానికి ఖర్చు పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే 12th లార్డ్ ఏమో మనకి నీచిపడున్నారు 3వ ఇంట్లో. ఆయన టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంతే సెకండ్ హౌస్కి వస్తున్నారు. సో అప్పటి వరకు అయితే బాగుంటుంది. అంటే ఖర్చులు అనేవి కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే తప్పక వీళ్ళు హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలన్నమాట. ఎందుకంటే జూపిటర్ కూడా ఉన్నప్పటికీ 11th లార్డ్ అయ్యాడు. ఏదైనా నలతలు వస్తే కూడా తప్పక ఇమీడియట్ గా డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. అండ్ ఖర్చులు కూడా అలాగే అవుతాయి. ఎందుకంటే 5th house లో కేతు ఉన్నారు. తప్పక పిల్లలు ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ నెలలో. అంటే ఏంటి, చెప్పిన మాట వినకపోవడం, వాళ్ళు అనుకున్న స్థాయికి రీచ్ అవ్వకపోవడం, ఇవన్నీ ఉంటాయి. పిల్లల మీద కూడా బాగా ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అంటే సన్నిహితులు అనుకుందాము, అటు అంకుల్ ఆంట్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అవ్వచ్చు, కొంచెం ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ నలతలు వస్తే కనుక తప్పక ఖర్చు అనేది పెట్టాలి, తీసుకెళ్ళాలి. శ్రమ అనేది అధికం అనేది కనిపిస్తుంది అనమాట. తప్పక బయటికి వెళ్ళి అంటే ఫారిన్ టచ్ ఉన్నవాళ్ళు, అలాగే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం బాగుంటుంది ఈ నెల అంతాను. కొంతవరకు లాభం పొందుతారు, మొత్తం లాభం పొందుతారు నేను చెప్పట్లేదు, కొంతవరకు లాభం అనేది చేకూరుతుంది. అలాగే ఏంటంటే ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది. ఒక చేత్తో ఖర్చు పెట్టడం ఉంటుంది, ఒక చేత్తో ఏమో తీసుకోవడం ఉంటుంది. అంటే ఏంటి, రాబట్టుకోవడం పోగొట్టుకోవడం చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసామంటే 4th లార్డ్ అంటే కంఫర్ట్, అలాగే అంటే రాబట్టుకోవడం, వాళ్ళ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగాలేదన్నమాట. ఎందుకంటే సన్ 8వ ఇంట్లో ఉన్నారు. ఆయన 9th హౌస్కి వెళ్ళినప్పుడు, మకరానికి వెళ్ళినప్పుడు ఇంకా బాగుంటుంది చాలా. ఏంటంటే ఈ పొజిషన్స్ అన్ని ఏం చూపిస్తున్నాయి, వాళ్ళకి చాలా లాభం అనేది చేయకూడుతుంది. అదొకటి ప్లస్ పాయింట్. ఇంకోటి లక్ అనేది ఫేవర్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది. కానీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం ఖర్చులు జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మనం చూసామంటే రాహు 11th ఆల్రెడీ చెప్పాను నేను. దూరపు దేశం వెళ్ళి చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ట్రావెలింగ్ అనేది ఉంటుంది. ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఈ నెలంతా బాగుంటుందని చెప్పుకోవాలి. కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, కొత్త కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అలాగే ఏంటంటే ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో మనం ఎప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది, చాలా చేకూడుతుంది, డబ్బు అనేది వస్తుంది అనేది చెప్పచ్చు అనమాట. అంటే లాభం వస్తుంది. అలాగే ఏంటంటే పొలిటీషియన్స్ కానీ లేకపోతే పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక విస్తరిస్తుంది. మంచి మంచి స్కీమ్స్ చేసి అందరు మొన్న పొందుతారు. అండ్ ఆల్సో సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి 10th లో వీనస్ శని ఇద్దరు ఉన్నారు. శని అంటే శ్రమ పెడతాడు, అట్ ద సేమ్ టైం ఏంటంటే సపోర్ట్ కూడా ఇస్తాడు. సో రెండు ఉంటాయి. వీళ్ళు కూడా ఏంటంటే తప్పక పరిహారాలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఏం పరిహారాలు చేయాలి అంటే ఎప్పటికైనా లక్ష్మీ గణపతి పూజ చేయడం, నిత్యం చేయడం మంచిది. అలాగే లక్ష్మీ గణపతి హోమాలు కానీ లేకపోతే జపాలు కానీ చేయడం మంచిది. నిత్యం చేయొచ్చు, కానీ
ఎవ్రీ ఫ్రైడే చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మీరు చేయలేకపోతే వినడం, యూట్యూబ్లో వినొచ్చు కూడాను. సో అష్టోత్తరం విన్నా కూడా చాలు. ఒక 5 minutes ధ్యానం చేసుకోవడం పొద్దున్న లేవగానే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ చేసి అండ్ ఆల్సో ఏంటంటే ఒక ప్రాణికి ఆహారం పెట్టడం కానీ, వృద్ధులకి ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిది. ఫ్రైడే చేయొచ్చు. ఎప్పటికైనా మనం ఏంటంటే గోపూజ చేయమని చెప్తూ ఉంటాము ఫ్రైడే. అలాగే ఏంటంటే ఒక ముత్తైదును పిలిచి పెరుగన్నం పెట్టడం ఫ్రైడే చాలా మంచిది అన్నమాట. తప్పక మీకు చాలా బాగుంటుంది. ఇంకోటి చెప్పాలి అంటే గురు కూడానే ఉన్నారు కనుక నిండు బ్రాహ్మణునికి వాయనం ఇవ్వడం ఇంకా ఇంకా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుని ప్లస్ మీకు జాతకం చూపించుకోవాలి అంటే చూపించుకుని దాన్ని బట్టి మీరు పరిహారాలు చేసుకోవడం కూడా ఇంకా బెటర్ అన్నమాట. ఇది మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం కనుక ఈ జనరల్ రెమెడీస్ చేసి చూడండి, మీకు చాలా బాగుంటుంది.